హాయ్ అండి, నమస్తే. నేను మీ చిత్ర. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ప్యూర్ గీ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపించబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే మీగడ నుంచి నెయ్యి తయారు అయ్యే వరకు కూడా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా A to Z గీ మేకింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. పాలు బాగా కాంచుకొని బాగా మరగనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలోకి మీగడ తీసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ పాలు తీసుకుంటే ఎక్కువ మీగడ వస్తుంది. ఒక 30 days కలెక్ట్ చేసిన మీగడ ఇది. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా మీగడ పాడు కాదండి. మీగడని బయటికి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు అలా వదిలేయండి. తర్వాత ఈ మీగడని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టండి. ఒకేసారికి అయితే వెన్నపూస వచ్చేదు. 2 times మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి వదిలేయాలి. చలిగా ఉన్నప్పుడు కానీ వేడిగా ఉన్నప్పుడు కానీ వెన్నపూస రావడానికి కొంచెం కష్టం అవుతుంది. వెదర్ని బట్టి వింటర్లో అయితే హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సమ్మర్లో అయితే కూల్ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. వాటర్ని అడ్జస్ట్ చేసి టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తే ఈజీగా వెన్నపూస అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇంకోసారి మిక్సీ పట్టితే ఈజీగా వెన్నపూస అనేది వచ్చేస్తుంది. వచ్చిన వెన్నపూసని కూల్ వాటర్లో బాగా కడగాలి. వచ్చిన మజ్జిగ నీళ్ళని చెట్లకు వేస్తే గ్రోత్ అనేది బాగా ఉంటుంది. అలా 3 times కూలింగ్ వాటర్తో కడగాలి. తర్వాత స్టవ్ అంటించి వెన్నపూస వేసిన గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. బాగా లో ఫ్లేమ్లోనే ఉడకాలి. కొంచెం కొంచెం నెయ్యి అనేది పైకి తేలుతుంది. అప్పుడు అడుగు అంటకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. లేదంటే నెయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలా కలుపుకుంటూ అడుగు అంటకుండా చూసుకుంటూ వెన్నపూస అంతా నెయ్యిలా తయారు అయ్యే వరకు స్టవ్ మీద ఉంచాలి లో ఫ్లేమ్లో. నెయ్యి తయారు అయ్యింది అని తెలిసేది ఎలా అంటే అడుగున మనకు గోల్డెన్ షేడ్ కనిపిస్తుంది. అలా వచ్చింది అంటే నెయ్యి తయారు అయినట్టే. ఇలా నెయ్యి తయారు అయ్యాక మెంతులు వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మెంతులు కాకపోతే దానికి బదులుగా తమలపాకు కూడా వేసుకోవచ్చు. నెయ్యి అనేది కమ్మని వాసన వస్తుంది అన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోండి. ఫిల్టర్ చేసుకొని డబ్బాలో పెట్టుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.